తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వెలుగులోకి మరిన్ని కీలక అంశాలు వచ్చాయి. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేసినట్లు భుజంగరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రణీత్ రావు సహకారంతోనే ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు భుజంగరావు తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లను కూడా ట్యాప్ చేశామని అన్నారు. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లను ట్యాప్ చేశామన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు 3 ఉప ఎన్నికల సమయంలో ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు వాంగ్మూలంలో స్పష్టం చేశారు. ఇక ఎలాగైనా సరే మూడోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తెచ్చేందుకు ప్లాన్ చేశామన్నారు. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీగా పనిచేసిన భుజంగరావు సివిల్ తగాదాలు, కంపెనీలు, వీఐపీలు, వ్యాపారవేత్తల వివాదాలను కూడా సెటిల్ చేశామన్నారు. 2 ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి డబ్బులను పెద్ద ఎత్తున తరలించినట్లు తెలిపారు. ఎన్నికల ముందు బీఆర్ఎస్ నేతల ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులు తీసుకెళ్లినట్లు వివరించారు. రియల్టర్ సంధ్యా శ్రీధర్తో 13 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ కొనేలా చేశామన్నారు. మాట వినకపోతే క్రిమినల్ కేసులతో చిత్రహింసలు పెట్టామని వాంగ్మూలంలో పేర్కొన్నారు. బీజేపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై ప్రత్యేక నిఘా పెట్టామని తెలిపారు. ఇక టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ లో కేటీఆర్ పై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి ఫోన్లను ట్యాప్ చేశామని భుజంగరావు తెలిపారు. ఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ అంశంకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓవరాల్ గా దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? థ్యాంక్ యూ మాధురి. మొత్తానికి తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకొక కీలక మలుపు అయితే తిరుగుతుంది. ముఖ్యంగా నిన్న ఏదైతే రాధాకిషన్ రావు వాంగ్మూలంలో ఒక సంచలన విషయాలు అయితే బయటకు వచ్చినాయి. అలాగే ఈరోజు ఏదైతే భుజంగరావు వాంగ్మూలంలో కూడా చాలా సంచలన విషయాలు అయితే బయటకు రావడం జరిగింది. ముఖ్యంగా గత బీఆర్ఎస్ హయాంలోని ఈ ఫోన్ ట్యాపింగ్ చేశామని, అలాగే బీఆర్ఎస్కి ఆపోజిట్గా ఉన్న ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ అలాగే బీజేపీ నేతలు వాళ్ళ ఫోన్లన్నీ కూడా ట్యాప్ చేశామని అయితే ఏదైతే ఇప్పటికీ భుజంగరావు వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసి ఏదైతే ఎస్ఓటీ అలాగే టాస్క్ ఫోర్స్తో సంబంధించి వీళ్ళందరూ కూడా ఒకేసారి రైడ్ చేసి చాలా డబ్బులు పట్టుకున్నామంటూ కూడా ఇప్పటికే భుజంగరావు వాంగ్మూలం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసే సమయంలోని ఏదైతే ఇప్పుడు 2023 ఎన్నికల సమయంలో కామారెడ్డిలో బీజేపీ అభ్యర్థి అలాగే ఏదైతే రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డిపై కూడా పూర్తిగా నిఘా పెట్టామంటూ కూడా ఇప్పటికే భుజంగరావు వాంగ్మూలం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలని పలు సివిల్ సెటిల్మెంట్లు చేశామని, అలాగే విఐపీలు కంపెనీలకు సంబంధించిన తగాదాలు సెటిల్ చేశామంటూ కూడా ఇప్పటికే చెప్పారు. ముఖ్యంగా ప్రణీత్ రావును పెట్టుకొని ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం నడిపినట్లు ఇప్పటికే భుజంగరావు అయితే ఒప్పుకున్నారు. అలాగే మరొక పక్క ముఖ్యంగా ఏదైతే విఐపీలు కావచ్చు, లేదంటే ప్రజా సంఘాల నేతలు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, అలాగే జర్నలిస్టుల ఫోన్లు కూడా పూర్తిగా ఏదైతే ట్యాప్ చేసామని చెప్పారు. అలాగే మరొక పక్క ఏదైతే ఈ కేసులో ఇప్పటికీ ఏదైతే అప్పట్లో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్కి సంబంధించి కేటీఆర్పై పలు వివాదాలు చేసిన వ్యక్తుల ప్రతి ఒక్కరు ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్లు కూడా ఏదైతే భుజంగరావు తమ వాంగ్మూలంలో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క ఏదైతే 2019 ఎన్నికలు కావచ్చు, 3 ఉప ఎన్నికలు, అలాగే జీహెచ్ఎంసీ ఎన్నికలు, అలాగే 2023 ఎన్నికల్లో కూడా పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే అడ్డం పెట్టుకొని చాలా సెటిల్మెంట్లు చేసినట్లయితే ఇప్పటికే భుజంగరావు అయితే చెప్పడం జరిగింది. అలాగే మరొక పక్క 2023లో మూడోసారి బీఆర్ఎస్ని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసేలాగా పూర్తిగా ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు అయితే ఒప్పుకున్నారు. అలాగే మరొక పక్క ముఖ్యంగా ఏదైతే గత ప్రభుత్వం హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో బీజేపీ అలాగే కాంగ్రెస్ నేతలకి డబ్బు సపోర్ట్ ఎవరు ఇస్తున్నారో వాళ్ళందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఏదైతే ముఖ్యంగా మాదాపూర్ ఎస్ఓటి నారాయణతో సపోర్ట్ తీసుకొని ఏదైతే రైడ్లు చేసినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు అయితే ఒప్పుకున్నారు. అలాగే మరొక పక్క చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటికే రాధాకిషన్ రావు కన్సెషన్ స్టేట్మెంట్ కావచ్చు, అలాగే భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలం కావచ్చు చాలా కీలకంగా మారినట్లే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్లోని 2 పెద్ద హాస్పిటల్ ఏవైతే ఉన్నాయో ఈ హాస్పిటల్ నుంచి పెద్ద ఎత్తున డబ్బులు తరలించినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఈ డబ్బులన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ టాస్క్ ఫోర్స్ వాహనాల్లో తరలించినట్లు కూడా భుజంగరావు అయితే ఒప్పుకున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు ఇచ్చిన
ఏదైతే రూట్ ప్రకారమే ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ వాహనాల్లోని డబ్బులు అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు అయితే ఒప్పుకున్నారు. ముఖ్యంగా ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు ఇలా ఒక టీం కింద ఏర్పడి ప్రభాకర్ రావు ఇచ్చిన సమాచారంతో ముఖ్యంగా ఫోన్లు అయితే ట్యాప్ చేశారు. అలాగే మరొక పక్క రాజకీయానికి సంబంధించి ప్రభాకర్ రావుతో పాటు శ్రవణ్ కుమార్తో పాటు మరో ఒక కీలకమైన వ్యక్తితో సమాచారాన్ని సేకరించి అక్కడి నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్లు అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే వీఐపీలు అంటే ముఖ్యంగా రాజకీయ నేతలు అంటే గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అలాగే అతని సోదరులపై కూడా పూర్తిగా నిఘా పెట్టారు. ముఖ్యంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఏదైతే ఒక కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పూర్తిగా వీళ్ళపై నిఘా పెట్టామని చెప్పారు. అలాగే వాళ్ళు తిరిగే వాహనాలను కూడా పూర్తిగా ట్రాక్ చేసినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు తన వాంగ్మూలంలో అయితే చెప్పడం జరిగింది. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే గత 2019 ఎన్నికలు కావచ్చు, 3 ఉప ఎన్నికలు కావచ్చు, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, 2023 ఎన్నికలు కావచ్చు, ప్రతి ఎన్నికల్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అయితే అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ని ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా తీసుకెళ్లాలని చెప్పి పక్కా ప్లాన్ అయితే వేసుకున్నారు. అలాగే మరొక పక్క కొడంగా ఏదైతే కామారెడ్డిలో చూసుకున్నట్టయితే కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి అలాగే వెంకటరామరెడ్డి ముగ్గురు కూడా 2023 ఎలక్షన్లో పోటాపోటీగా నిల్చున్నారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఎలక్షన్స్ జరగక ముందే ఏదైతే కామారెడ్డిలోని ఏదైతే వెంకటరామరెడ్డి అలాగే రేవంత్ రెడ్డి సోదరుడు కొండలరెడ్డి ఫోన్లపై పూర్తిగా ఫోకస్ పెట్టి వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే కోణంలో పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఇప్పటికే భుజంగరావు అయితే అంగీకరించడం జరిగింది. మరీ ముఖ్యంగా ఏదైతే మొన్న 2023 అక్టోబర్ అంటే ఎలక్షన్స్ ముందు ముఖ్యంగా ఏదైతే ప్రభాకర్ రావు పాటు పలువురిని ఎన్నికల కమిషన్ ఏదైతే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత భుజంగరావు ముఖ్యంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు కూడా ఇప్పటికే కీలకమైన సమాచారం ఇవ్వడం జరిగింది. అలాగే మరొక పక్క బీఆర్ఎస్ని హయాంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసినట్లు ఏదైతే ఇప్పటికే భుజంగరావు అయితే ఒప్పుకున్నాడు. మనం గతంలో చూసుకున్నట్టయితే టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ సంబంధించి ఒక సంచలనం అయితే సృష్టించింది. ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లోని అప్పటి నుంచి కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గట్టిగా తన గళమైనా వినిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కేటీఆర్ హయాంలోనే ఈ టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ జరిగిందంటూ కూడా గట్టిగా తన గళాన్ని అయితే వినిపించారు. ఈ నేపథ్యంలోనే అప్పటి కేటీఆర్కి విమర్శలు చేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఫోన్ ట్యాప్ చేసినట్లు భుజంగరావు అయితే అంగీకరించారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన తెలంగాణలో భారీ సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే కన్సెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఏదైతే రాజకీయవేత్తలు అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మాధురి. రైట్, థ్యాంక్ యూ కుమార్.